నీకు ఏది కలిగి ఉన్నావో దానిలో నువ్వు నమ్మకంగా ఉండు. పక్క వాళ్ళకు ఉన్నదాన్ని ఆశించవలసిన అవసరం మనకి లేవు. ఎందుకంటే వ్యత్యాసమైన గిఫ్ట్లు వ్యత్యాసమైన విధాలుగా ప్రభు మనకిచ్చాడు. మీరు ఒక నియమితమైన సమయాన్ని ఏర్పరచుకోండి. ప్రతిరోజు ప్రార్థన ఎప్పుడు పడితే అప్పుడు చేయటం కాదు. ఎప్పుడు పడితే అప్పుడు మీరు ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రతిరోజు ఒక నియమితమైన సమయం, ఉదయమే లేచిన వెంటనే, మధ్యాహ్నం కాసేపు, సాయంత్రం పడుకోబోయే ముందు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకోండి, ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఎన్నుకోండి. అప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు మిమ్మల్ని అభ్యంతరపరచరు. ఎందుకంటే సైతానికి మనం ఏం చేసినా బాధ లేదు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం వాడికి ఇష్టం ఉండదు. అందుకే ప్రార్థన చేసుకోవడానికి చాలామంది టైం లేదంటారు. ప్రార్థన చేసుకుందామంటే ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది అంటుంటారు. ప్రార్థన చేసుకుందామంటే కొంతమంది నిద్ర వస్తుంది అంటారు. అప్పుడు దాకా నిద్ర కూర్చొని ఎంతసేపు మాట్లాడమన్నా మాట్లాడతారు రాత్రి అంతా,